హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజు వ్లాగ్. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలన్నమాట. ఎక్కడికి అందరు స్టార్ట్ అయ్యారనుకుంటున్నారా? ఎస్, అందరం కలిసి ఫ్యామిలీ ట్రిప్ వెళ్తున్నాము. అదే ఒక డివోషనల్ ట్రిప్ అనుకోండి. ఎందుకంటే మేమంతా కలిసి తిరుమల వెళ్తున్నాం అనమాట. తిరుమల ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ఎన్నిసార్లు వెళ్ళాలన్నా కూడా వెళ్ళొచ్చు, అంత బాగుంటుంది. యా మామయ్య, అత్తయ్య, అన్న, వదిన అందరం కలిసి ట్రైన్లో స్టార్ట్ అయిపోయాము. ఫైనల్గా అయితే తిరుపతికి రీచ్ అయిపోయామన్నమాట. అందులో ఆ రోజు దివాళీ, ఇంకా మమ్మీ వాళ్ళంతా కూడా వేరే రూట్ నుంచి వాళ్ళు కూడా ట్రైన్కి వచ్చేసారు. బట్ మాకన్నా ముందు వాళ్ళ ట్రైన్ వచ్చేసింది, మా ట్రైన్ చాలా లేట్గా వచ్చిందనమాట. ఇంకా అంత లోపల బాబాయ్ వెళ్ళి రూమ్స్ చూస్తూ ఉన్నారు. రూమ్స్ దొరకకపోయేసరికి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ కాల్ చేసి రికమెండ్ చేసి ఫైనల్గా 2 రూమ్స్ తీసుకున్నారనమాట. మా బాబాయే మాకు సేవియర్ ఆ రోజు. అసలు నిజంగా మా బాబాయ్ లేకుంటే మాకు కొంచెం రూమ్స్కి కష్టమయ్యేదేమో, బట్ మా బాబాయ్ ఉండడం వల్ల ఈజీగా రూమ్స్ దొరికాయి అనుకోవచ్చు. ఇంకా ఆ రోజు మమ్మీ వాళ్ళు అన్నం పప్పు తీసుకొని వస్తే ఆ రోజు నైట్కి ఇంకా డిన్నర్ చేసేసి మొత్తం ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని ఇంకా మార్నింగే లేసి కాలినడకన స్టార్ట్ చేసేసామన్నమాట. ఇంకా కిందనే బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఫస్ట్ ఇంకా కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేస్తున్నాము. అసలు అందరం ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నామన్నమాట. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం నడుచుకుంటూ మా హస్బెండ్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది మాకు. అండ్ మావయ్య, అత్తయ్య, డాడీ వచ్చేసి వాళ్ళు బస్కి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకుంటారు అనమాట, వాళ్ళు నడచలేరు అని చెప్పేసి. మా బాబాయ్ రిష్తా అయితే జెట్ స్పీడ్లో ఉన్నారనమాట. ముందే వెళ్ళిపోయి మాకన్నా ముందే ఎక్కేస్తూ ఉన్నారు స్టెప్స్. ముసలి వాళ్ళు, బొట్టు పెట్టుకుంటూ వెళ్ళే వాళ్ళు, పసుపు కుంకుమ 2 పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు, కర్పూరంతో దీపం వెలిగించుకుంటూ వెళ్తూ ఉన్నారు. అసలు వాళ్ళందరికీ ఎంత ఓపిక అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఒక ఆయన కింద ఫస్ట్ స్టెప్ నుంచి పైన లాస్ట్ స్టెప్ వరకు మోకాలతోనే నడిచాడనమాట. అసలు లేవని కూడా లేవలేదు. మరి ఆయన కోరిక తీరితే అంతగా నడిచాడా, లేదంటే ఎందుకు దేవుడా తీర్చట్లేదు అని కసితో నడిచాడా ఏమో కానీ తెలియదు. కానీ అసలు నిజంగా ఆయన చాలా బాగా నడిచాడనిపించింది. ఇంకా కాలినడకనంటే ఫుల్ చిరుతిండ్లన్నీ ఉంటాయి కదా, ఏమేమి తినకూడదో తినొచ్చో అన్నీ తినేస్తామన్నమాట. ఇంక ఇక్కడ మా మమ్మీ, మా పిన్ని ఇద్దరు అదంతా ఫుడ్, పూరీలు, శనక్కాయల పొడి ఇవన్నీ చేసుకొని తీసుకొచ్చారు కదా. సో ఒక దగ్గర హాల్ట్ అయ్యి ఇంకా లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. మళ్ళీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. నిజంగా చాలా బాగా అనిపించింది. ఒకటి ఏంటంటే, మేము చేసిన మిస్టేక్, రూమ్స్ దొరకలేదన్నమాట మాకు. టికెట్స్ మనం 300 రూపీస్ బుక్ చేసుకుంటాం కదా, అప్పుడే రూమ్స్ కూడా వదులుతారంట, ఎదర్ ఆఫ్టర్నూన్ ఆర్ నెక్స్ట్ డే. సో మీరు చూసుకొని తప్పకుండా మర్చిపోకుండా రూమ్స్ బుక్ చేసుకుంటే మీకు ఏది ఇబ్బంది కలగదు. మాకైతే రూమ్స్ చాలా ఇబ్బంది అయ్యాయి, బట్ ఫైన్. మా బాబాయ్ ఉన్నారు, కిందనే రూమ్స్ తీసుకున్నాము, ఇంకా అక్కడే ఫ్రెష్ అయిపోయాము. ఇంకా నడుచుకుంటూ వచ్చి పైన లాకర్స్ దగ్గర ఫ్రెష్ అయిపోయామన్నమాట. నిజంగా ముందుసారి మేము తిరుపతికి వెళ్ళాము, అప్పుడుకి ఇప్పటికి చాలా డెవలప్ చేశారనమాట. నిజంగా వాష్రూమ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా క్లీన్గా ఉన్నాయి, అండ్ లాకర్స్ దగ్గర చాలా బాగుంది. అండ్ ఇక్కడ స్వీట్ మూమెంట్ చూడండి. పండు తెచ్చినానని పండు తింటాను. అది కరెక్ట్ రైమింగ్. ఎంత బాగా తింటుంది. అసలు ఎంత క్యూట్గా ఉంది ఔడత. అసలు కొంతమంది ఏంటంటే చూస్తూ అసలు మురిసిపోరు అనమాట, దాన్ని టచ్ చేసేది, కొట్టేది అలా చేస్తూ ఉంటారు. అలా ఎందుకు చేయాలి? అది ఏం చేస్తుందో అది చూసి మనం ఆనందించవచ్చు కదా అనేది నా ఒపీనియన్. సో ఫైనల్గా అయితే మా కాలినడకన అయిపోయి రీచ్ అయిపోయామన్నమాట తిరుమల. ఇంకా ఫ్రెష్ అయిపోయి తిరుమల దర్శనంకి వెళ్ళేసి వచ్చేసి రిటర్న్ నెక్స్ట్ డే కాళహస్తికి వెళ్ళాము. ఇంకా ఆ రోజు నైట్ రిటర్న్ అయిపోయామన్నమాట. కాళహస్తి వీడియో నేను తీయలేదు. అందరం కలిసి ఒకే ట్రైన్లో ఒకే దగ్గర ఆరామ్సే ఫుల్ ఎంజాయ్ చేశాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.